లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి బీహార్ రాష్ట్రం పట్నాలోని పాలీగంజ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సభకు రాహుల్ గాంధీ, మీసా భారతి, తేజస్వి యాదవ్ సహా ఇతర ముఖ్యమైన నేతలు హాజరయ్యారు. సభ జరుగుతున్న సమయంలో కీలక నేతలందరూ వేదికపైనే ఉండగా అకస్మాత్తుగా స్టేజీ కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి కూడా గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన సమయంలో రాహుల్ గాంధీ, మీసా భారతి చేయి పట్టుకొని ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది రాహుల్ వద్దకు చేరుకొని కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రాహుల్ క్షేమంగా ఉన్నట్లు సంకేతమిచ్చారు. ప్రజల వైపు తిరిగి అభివాదం చేస్తూ కిందకు వెళ్లారు రాహుల్ గాంధీ. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు అవ్వకపోవడం, రాహుల్ గాంధీ కూడా క్షేమంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి మద్దతుగా నిల్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనతో ఎన్డీఏ కూటమికి చెమటలు పట్టిస్తున్నాడని చెప్పవచ్చు. అసలు దేశంలో ఇక కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనే పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోషు నింపుకొచ్చారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత వరుసగా కర్ణాటక రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే ఊపుతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. భారమంతా రాహుల్ గాంధీ పైనే వేసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాడు అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. చూడాలి మరి రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎన్ని సీట్లు తీసుకువస్తాడో.